వెల్కమ్ టు SR6 న్యూస్. వార్తలోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. చురుకుగా కొనసాగుతున్న రోడ్డు నిర్మాణ పనులు. త్వరలో పనులు పూర్తి కావాలని కాంట్రాక్టర్కు ఆదేశించిన మంత్రి పోచారం. ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయడంలో టీఆర్ఎస్దే పై చేయన్న మంత్రి పోచారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి దసరా వరకు లబ్ధిదారులకు అందించేందుకు సిద్ధం చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన వారికి అందజేస్తామని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి దసరా వరకు లబ్ధిదారులకు అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన ఆదేశించారు. 500 ఇండ్ల నిర్మాణాలు పూర్తి అయితే బాన్స్వాడ పట్టణంలోని బడుగు బలహీన వర్గాల ప్రజలకు బాసటగా నిలుస్తామని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బాన్స్వాడ పట్టణంలో చేపడుతున్న రోడ్ల విస్తరణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని త్వరితగతిన పూర్తి చేసేందుకు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. బాన్స్వాడ పట్టణంలో ప్రధాన రహదారులను 4 లైన్స్ రోడ్లుగా నిర్మాణం చేపట్టేందుకు పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. దీనికి స్థానిక మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవ చూపడంతో అధికారులు పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు తగు చర్యలు చేపడుతున్నారు. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని ప్రజా సంక్షేమ పథకాలను కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అమలు చేసిందని, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందించే విధంగా కృషి చేసిందని ఆపద్బంధు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014లో ఎన్నికలై 105 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన ఘనత కేవలం కేసీఆర్కే దక్కిందన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకున్న ఇలాంటి పరిపాలన తన రాజకీయ జీవితంలో రకరకాల పథకాలను ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వమే అన్నారు. ప్రవేశపెట్టిన పథకాలన్నీ అర్హులకు అందే విధంగా కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో శాసనసభను రద్దుపరిచి తిరిగి ప్రజల తీర్పు వెళ్ళే సందర్భంలో ఒకే రోజు రద్దుపరిచి ఒకే రోజు 105 మందికి అభ్యర్థులకు ఖరారు అయినటువంటి ఏకైక పార్టీ టీఆర్ఎస్. అంటే ప్రభుత్వానికి ప్రజల మీద విశ్వాసం ఉంది, ప్రజలకు ప్రభుత్వం మీద విశ్వాసం ఉంది. గతంతో పోల్చుకున్నా, ఇతర ఏ రాష్ట్రంతో పోల్చుకున్నా ఇంత చక్కటి పరిపాలన, ఇంత చక్కటి ప్రజల ఆమోదం పొందినటువంటి పరిపాలన నేనే చూడలే. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు కేంద్ర ప్రభుత్వం నుంచి మంత్రులు వచ్చినా,
ఇతర రాష్ట్రాలకే మంత్రులు వచ్చినా అధికారులు వచ్చినా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలను చూసి వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. రకరకాల పథకాలు దేశంలోనే అన్ని పథకాలు మొదటిసారి ఇప్పుడు ఏదైతే అమలు చేస్తున్నటువంటి పథకాలు అయితే ఉన్నాయో అన్ని మొదటిసారి. ఇవాళ సంక్షేమ రంగం కానీ అభివృద్ధి రంగం కానీ ఉదాహరణకు పవర్ సప్లై ఉంది. ఇప్పటికీ 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రం కూడా 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చేటువంటి రాష్ట్రం ఒక్కటి కూడా లేదు దేశంలో. రెండవది భారీ ప్రాజెక్టు ఒక 2 సంవత్సరాల్లోనే 3 సంవత్సరాల్లోనే 30 ఏళ్ళు 40 ఏళ్ళు కట్టిన ప్రాజెక్టు పూర్తి కావు. 2-3 సంవత్సరాల్లో పట్టిన పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ప్రాజెక్టు, భక్తరామదాస్ ప్రాజెక్టు, దిండి ప్రాజెక్టు మొదలగు ప్రాజెక్టులు కలిసి 1,50,000 కోట్ల రూపాయలతో ఖర్చుతో ప్రాజెక్ట్ కలిసి తక్కువ సమయంలో 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం. ఏది తీసుకున్నా నంబర్ 1. ఇక రైతు బంధు పథకం తీసుకోండి, దేశం లెక్క లేదు. ఇలా దాదాపు 58 లక్షల మంది రైతులకు 2 పంటలు కలుపుకొని ఎకరానికి 8,000 రూపాయల చొప్పున 12,000 కోట్ల రూపాయలు ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వమే. దేశంలో ఏ రాష్ట్రం లేదు. రైతు దురదృష్టవశాత్ ఎక్కడైనా చనిపోతే, చిన్నకారు సన్నకారు చనిపోతే వారి కుటుంబం ఆగం కాకుండా బజారు పాలు కాకుండా వారి వారసులకు చనిపోయిన 10 రోజుల్లోనే ఇప్పుడైతే 3 రోజులు ఇచ్చేస్తున్నాం 5,000 రూపాయల అమౌంట్ వారసుల ఖాతాలో వేసేటువంటి ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వమే. ఇది ఏ తీసుకున్న నంబర్ 1 దేశంలోనే. ఇలా కళ్యాణ లక్ష్మి తీసుకోండి, దేశం లెక్క లేదు. ముస్లింలకు షాదీ ముబారక్ తీసుకోండి, పెళ్లి కోసం, దేశం లెక్క లేదు. ఆసరా పెన్షన్లు 42 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ముసలి వాళ్లకు, వితంతులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు ఇస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేటువంటి రాష్ట్రం కూడా మన రాష్ట్రమే. గర్భిణీ స్త్రీలకు ఇచ్చేటువంటి కేసీఆర్ కిట్ కూడా మన రాష్ట్రమే, ఇక్కడ లేదు. యాదవులకు, కుర్మలకు 75% సబ్సిడీ పైన గొర్రెలకు కొనుగోలు చేసే ప్రభుత్వం కూడా ఇక్కడ లేదు. మత్స్య కార్మికులకు 100% చేప విత్తనం ఇచ్చేటువంటి ప్రభుత్వం దేశంలో ఇక్కడ లేదు. ఇవాళ ప్రతి అంశం కూడా రైతాంగాన్ని పండించినటువంటి ధాన్యం ఒక్క విత్తు కూడా బయట అమ్మకుండా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి నగదు చెల్లించినటువంటి ప్రభుత్వం కూడా ఇక్కడ లేదు. ఇట్లా మీరు ఏ దాంట్లో తీసుకున్నా, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ పథకం ఉంది, డబుల్ బెడ్ పథకం కూడా దేశంలో ఇక్కడ లేదు, ఒక రాష్ట్రంతో ఉంటాము. ఇలా అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకు జీతం పెంచాం, ఆశా వర్కర్లకు జీతాలు పెంచాం, హోంగార్డులకు జీతాలు పెంచాం. నగరాలలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది రోజంతా నిలబడి పొగ పిలుచుకుంటారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యం చెడిపోద్దని వారి ఆరోగ్యం కోసం 30% జీతం ఎక్కించే ప్రభుత్వం కూడా మన ప్రభుత్వమే. ఇట్లా ఒక్కటి కాదు, 2 కాదు, ప్రతి వారిని ప్రతి లెక్కలో ప్రతి పద్ధతిలో ఆదుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక పథకాలు రచించారు, ఇలా అమలు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా రాష్ట్రంలో ఈ సందర్భంలో ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీ వారికి అర్థమైతలేదు. మీరు కూడా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 16 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పరిపాలించింది, మిగతా కాలమంతా కాంగ్రెస్ పరిపాలించింది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం 4 సంవత్సరాల 3 మాసాలు అయింది. మరి ఈరోజు ఏదో మీరు ఆగమాగం అయిపోయి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇన్నేళ్ళు మీరే ఉన్నారు కదా దేశంలో, అక్కడ కేంద్రంలో మీ ప్రధానమంత్రి ఉంటే ఇక్కడ మీరు ముఖ్యమంత్రి ఉంటే మరి పని చేయలేకపోయింది. రూపాయి కిలో బియ్యాన్ని 4 కిలోలు 6 కిలో ఇస్తామన్నారు, ఇచ్చారా మీరు? 9 గంటల కరెంట్ ఇస్తామన్నారు, ఇచ్చారా మీరు? మీరు 50 ఏళ్లలో చేయలేని పని మేము 4 ఏళ్ళు చేసి చూపిస్తున్నాం. ప్రజలకు అర్థమైపోయింది. ఎవరు కానీ మంచి వ్యక్తిని వాళ్ళు సమర్థిస్తారు, మంచి వ్యక్తులకు ఆశీర్వదిస్తారు తప్పితే కుంభకోణాలు చేసి, రౌడిజం చేసి,
భూముల కబ్జాలు పెట్టుకొని రోజు ప్రతినిత్యం అవినీతి అక్రమాలు పాల్పడేటువంటి ప్రభుత్వాలను నాయకులను ప్రజలు కోరుకోరు. ఇలా శాంతి భద్రతలు ఎక్కడ 144 సెక్షన్ లేదు, ఎక్కడ అల్లలు లేవు, మత సామరస్యాలు బ్రహ్మాండంగా కాపాడుతూ ఉన్నాం, శాంతి భద్రత బాగా కాపాడుతూ ఉన్నాం. ఎక్కడ ఏ ప్రాంతం తీసుకున్నా అన్ని ప్రాంతాలకు సమానమైన అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇవాళ తీసుకున్నట్లయితే గురుకుల పాఠశాలలు పేద విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను అభ్యసింపజేయడానికి 866 గురుకుల పాఠశాలలు నడుస్తూ ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 236 గురుకుల పాఠశాలలు ఉంటే మన కొత్తగా మళ్ళా 540. అదేవిధంగా మాకు ఎల్లవేళ ప్రజల్లో ఉండేటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, ప్రజలకు అండగా ఉండేటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మేము ఎల్లవేళ ప్రజల్లో ఉండేవాళ్ళం కాబట్టి ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా మేము సిద్ధంగా ఉంటాం. నకలు కొట్టే విద్యార్థికి ఇట్ల భయమో మీరు ఇళ్ళలో పడుకుంటున్నప్పుడు 50 ఏళ్ళు పరిపాలన చేసి ఈ దేశానికి అధోగతి పాల్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి మీకు భయం ఎలక్షన్ అంటే. మాకు భయం కాదని గుర్తుంచుకోవాలి. ఇవాళ మీకు సరైన నాయకత్వం లేదు, జాతీయ స్థాయిలో లేదు, రాష్ట్ర స్థాయిలో లేదు. రేపు చెప్పండి, కేసీఆర్ గారికి సమానంగా మీ కాంగ్రెస్ పార్టీలో కొంచెం చూపించండి నాకు. మేము పలానా నాయకుడు కేసీఆర్తో సమానంగా పనిచేస్తామనేటువంటి నాయకు ఒక పేరు చెప్పండి నాకు. రేపు పొద్దున పొరపాటు ఏమైనా జరిగితే గందరగోళం అస్తవ్యస్తం అయిపోతుంది రాష్ట్రం. కరెంట్ ఉండదు, నీళ్ళు ఉండయి, డబ్బులు ఉండయి, దోసుక తింటారు, కుంభకోణాలు చేస్తారు. ఇవాళ ఉన్నాయేమైనా కుంభకోణాలు లేదు, దోసుకునేది లేదు, కడుపు నోరు తప్పుకొని పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తప్పనిసరి నమ్మకం పడుతున్నారు, ఇంకా పడతారు. 105 నుంచి 106 సీట్లు గెలుచుకొని తిరిగి రెండోసారి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇంకా మంచి సేవలు అందిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తారు. పార్టీ ఎన్టీ రామారావు గారు 1983లో పార్టీ స్థాపించిందే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దురాగతాలకు అడ్డమేయటానికి తెలుగుదేశం పార్టీ స్థాపించాడు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఢిల్లీ నడిబజార్లో తాకట్టు పెట్టినటువంటి మాట కూడా ఎన్టీఆర్ గారు అనేక సందర్భాలు స్టేట్మెంట్